ఏం సింగారం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం ఎలా? పత్తి ఎప్పుడైనా చూసినామా గతంలో? తెల్ల బంగారం పత్తి పండించినటువంటి రైతులు, పత్తి స్వచ్ఛతకు మరో రూపం, అది రైతు కష్టం. పత్తిని తగలబెడుతున్నారు రైతులు కొంటలేరని. ఇలా మా నాగరికల్ జిల్లాలోనే జరిగింది ఈరోజు ఘటన, పత్రికలలో వచ్చింది. ఒడ్లు చేల మీద పాడైనాయి. ఎన్నో రైతులు హార్వెస్టర్లు కోసి కుప్పలు పోసినంటే సగం కొట్టుకొనే పోయినాయి. ఆ తడిసిన వాటిని కొనే దిక్కే లేదు. ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు పెడతారో, ఎన్ని పెడతారో ఎప్పుడు స్పష్టత ఉండదు. ఒక్కొక్కరు ఒకటి మాట్లాడతారు, తోచినట్లు నమూనా మాట్లాడతారు. ఒకరు మాట్లాడేది ఒకరికి అవగాహన ఉండదు. ఒకరు ఒకటి చెప్తే ఒకరు ఒకటి చెప్తారు. ఒక ఆయన 50,000 ఉద్యోగాలు అంటే, ఒక ఆయన 60,000 ఉద్యోగాలు, ఆయన 70,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట్లాడతారు. ఒకటే మంత్రివర్గంలోని మంత్రులు ఇచ్చింది 5,000 ఉద్యోగాలు, మేము ఇచ్చిన కొలువులు లెక్కేసి చెప్తారు. సరే, ఆ చెప్పే ఫిగర్ అన్నా ఒక్కరు చెప్పినప్పుడు దాన్నే మిగతా వాళ్ళన్నా చెప్పాలి కదా, అది కూడా లేదు. ఎవరిది వచ్చింది వాళ్ళే చెప్తారు. మక్కలు అసలే అధిక వర్షాలు ఈ సంవత్సరం, పంటలు దెబ్బతిన్నాయి. పండిన కాడికి ఏవో బండి వస్తున్నాయంటే కొనడానికి మీకు సమగ్రమైన ప్రణాళిక లేదు, దిక్కు లేదు రైతాంగానికి. ఎవడు అడిగేటోడు లేడు. యూరియా అయ్యాక అట్లా చంపుతిరి, లైన్లలో నిలబెట్టి కరెంటు కష్టాలు పెడితిరి. బీమా దిక్కే లేదు ఇప్పటికీ. పంటల బీమా కేసీఆర్ చేయలేకపోతే మేము చేసి చూపిస్తాం, అద్భుతమైన పాలసీ మాదంటది. అది ఆడుందో ఇప్పటికీ బయటికి రాలే, ఎట్లుంటుందో తెలియదు ఎవరికి. పంటల బీమా పథకం నష్టపోయిన ప్రతి రైతుకు మేము ఇంత ఇస్తామని పరిహారం ఇస్తామని గప్పాలు కొడుతుంది. ఆ పథకమే లేదు, రూపకల్పనే లేదు ఇవాళ దాకా. మక్కలు పండితే తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతం మక్క సాగుకు చాలా అనువైనటువంటిది. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తారు, రూఢి అయింది అది. అందుకే మక్కల వెరైటీస్లో కూడా ఒకానొక కంపెనీ వెరైటీ 55 అని ఉంటుంది, దాని పేరే సమ్ కావేరి అనుకుంటా. వాళ్ళు 55 అని పెట్టిండ్రు మేజ్కి. ఎందుకు పెట్టిండ్రు అంటే అష్యూర్డ్గా ఇది 55 క్వింటాల్స్ వస్తుంది ఒక ఎకరాన్ని. ఆప్టిమమ్ ఉంది, రైతులు బాగా శ్రద్ధగా చేసుకున్న కాడ 30, 35, 40, 45, 50 దాకా పండించిన రైతులు కూడా ఉండరు. సరే, సగటున 30 పైన వస్తుంది, అందరికీ తెలుసు అది. కానీ సర్కారు ఏం మెలిక పెట్టింది, ఒక్క రైతుది ఒక్క ఎకరాకు 18 క్వింటాల కంటే ఎక్కువ మేము కొనమంటుంది. మరి ఏం చేయాలి, మిగతా నిద్రపోసుకోవాలన్నా, అంటు పెట్టాలన్నా? అంటే పండించడం రైతు నేరమా? ఇప్పుడు తప్పైపోయిందా రైతు పండియడం? ఇవన్నీ ఇడిచిపెట్టి కనివి నేరగని వర్షాలతోనే వరంగల్ అతలాకుతలం అయిపోయింది. పాలన అక్కడ సహాయక చర్యలు ఏం చేయాలనో కంటి తుడిపే ఉన్నాయి, దాని మీద దృష్టి లేదు. రాష్ట్రంలో వచ్చిన ఒకే ఒక ఉప ఎన్నిక మీద మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్రంలో గతంలో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి. ఒక్క నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే ముఖ్యమంత్రి పోయి రోజుల తరబడి పనిచేసింది ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు. అంత భయం పట్టుకున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అంత భయపెడుతుంది. అలా మీరు ఏమి చేసినా మీ భయమే నిజమవుతుంది. గ్యారంటీగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో ఓడిపోయేది ఖాయం.